చూడండి, ఇంట్లోనే రెస్ట్ ఇవ్వండి. అస్సలు పనికి వెళ్ళకూడదు. కోలుకునే వరకు ఇంట్లోనే ఉండాలి. ఏమంటున్నారు సార్? నాకు మా బొడ్డోడికి పని అంటే అలర్జీ సార్. ఓ మై గాడ్, పని చేయకుండా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందయ్యా? మా పనే డిఫరెంట్ సార్. దాన్నే హస్తలాగం అంటారు. తెలిస్తే గుండెలు గుబేలు అంటాయి. ఎడి మీ పని చూసుకోండి సార్. డాక్టర్, చాలా ఎమర్జెన్సీ ఉంది, ప్లీజ్ త్వరగా రండి. డాక్టర్ గారు, ఎమర్జెన్సీ అంటే ఆ పని ఏంటో చూడండి. ఎస్, ఐ మస్ట్ గో. అంతా రెడీ చేసావా? డాక్టర్ గారు, రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడుతున్నట్టున్నారు. పాపం, రోలొచ్చి రోకలతో డాష్ అన్నట్టుంది నర్సమ్మ. ఎవరం గమనించారా మేడం? అదేంటి డాష్ అంటే? అది ఆ నర్సమ్మకు తెలుసులేండి. దాని సంగతి వదిలేండి. మీరు మాకు చాలా సాయం చేశారు మేడం. కాకపోతే మీ లెక్కేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా లెక్కేముంటుంది, అది మామూలే. ఫీజ్. ఓహో, మీ లెక్కేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. కానీ మా లెక్కలంటూ మాకుంటాయిగా. ఈ కేటుగాళ్ల మార్కెట్లో నేను కూడా మహా కేటుగాడినే. కానీ ఎదవని మాత్రం కాదు. మహాభారతంలో కలియుగ కర్ణుణ్ణి నేను. ఆ కర్ణుడు ఇచ్చిన మాట తప్పలేదు, ఈ కర్ణుడు ఇచ్చిన మాట తప్పడు. కానీ ఈ బుడ్డోడు వచ్చినప్పటి నుంచి నా పనులు అస్సలు జరగట్లేదు. అందుకని మీరు ఓ పని చేయండి. చోర్ బజార్లో 3వ లైన్కి వెళ్ళి కలియుగ కర్ణుడి గాడి ఇల్లెక్కడా అని అడగండి. చెడ్డీలు వేసుకున్న చిన్నపిల్లాడు కూడా వచ్చి చూపిస్తారు. ఒక విధంగా నా గురించి చెప్పాలంటే దానవీర సూరకర్ణుడిని నేను. చూడండి, మీరు మా బొడ్డోడికి చేసిన సాయం ముందు మేం మీకు ఇవ్వాల్సిన లెక్క చిన్నది. ఆచార వ్యవహారాల్లో మేమెప్పుడు కూడా పక్కాగా ఉంటాం మేడం. ఓరి భగవంతుడా, మాకే లెక్కలు లేవు గాని తమరు కాస్త నోరు మూసుకుని ఉంటే నాకదే 10,000. మీకో నమస్కారం, మీ లెక్కలకో నమస్కారం. అది కదా. ఏమైంది మేడం? మేడం మేడం లాయరమ్మా, మీరు మన లెక్కల గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓసారి లెక్కలు వచ్చినోడికి భయం అక్కర్లేదు, ఎక్కాలు వచ్చినోడికి డబ్బులతో అస్సలు పని లేదు. ఎస్కేప్. రక్త పిశాచల ఈడు నన్ను ఇట్టా తగులుకుంటాడేంటి? విచిత్రంగా ఉన్నాడే. మళ్ళీ ఈవిడ దగ్గర తగులుకున్నానంటే. కలియుగ కర్ణుడింటిని నేను వెతుక్కుంటూ రాగలిగానంటే నాకు కూడా లెక్కలు బాగా వచ్చనేగా. నీ బుడ్డోడు రోజు ఇలాగే పడుకుంటాడా? అయ్యా, వాడి గురించి ఏం చెప్పమంటారు? ఓ రోజు చేతులెత్తి పడుకుంటాడు, ఓ రోజు కాలెత్తి పడుకుంటాడు, ఒక రోజు నడుం పైకెత్తి పడుకుంటాడు. వాడి గురించి ఏం చెప్పమంటారు మేడం? కర్మ, వీడి వల్ల ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. ఎంతకీ మీరెందుకు వచ్చారు? మీ బుడ్డోడిని మీ దగ్గరికి చేర్చి మన ఇద్దరి పాత లెక్కలు తేల్చుకుందామని మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. లాయరమ్మా, నేను ద్వాపర యుగంలో కర్ణుణ్ణి కాదు, కలియుగంలో కర్ణుణ్ణి. కలియుగంలో నా అంత నిజాయితీపరుడు లేడని కలియుగంలో ప్రతి ఒక్కరూ నాతో చెప్తుండగా నేను మీతో చెప్తున్నా. ఈ అపర కలియుగ కర్ణుణ్ణి అనుమానిస్తున్నారా మీరు? మన ఇద్దరి లెక్కాచారం పూర్తయ్యేది ఎప్పుడో తెలుసా? ఈ భూమి బద్దలైనప్పుడు, ఆకాశం తల మీద పడ్డప్పుడు, టాపులన్నీ గాల్లోకి లేచిపోయినప్పుడు. ఇంకా నా వల్ల కాదు. ఈ బేవర్స్ బండ బతుకు శత్రువులకు కూడా వద్దురా సామె. రే బొడ్డోడా, ఓహో, ఈడు చేపలు గేలం వేసి పడుతున్నట్టున్నాడు. జరగరా అమ్మమ్మా. ఇదేం కోలరా? నా నిద్ర పాడు చేయడానికి వచ్చినట్టున్నావు కదరా. అయ్యో అయ్యో, భూకంపం వచ్చేసిందిరా. మా పాప అప్పుడే చెప్పిందిరా, భూమి మీద పాపలు పెరిగినప్పుడు భూకంపం వస్తుందని. నా జీవితంలో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి భూకంపమే. నా జీవితంలో జరగకూడవన్నీ జరుగుతున్నాయి. ఉండాల్సిన ప్లేస్ లో ఉండటం లేదు, తినాల్సినవన్నీ తినడం లేదు. అయ్యో భూకంపం, అయ్యో అయ్యో దేవుడా. అయ్యో, జనం చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. అయ్యయ్యా, ఇది భూకంపం కాదురా బుట్టోడా, దారుణం. నీ శివుని వెతకడంలో నాకు శివయ్య, నువ్వు 3వ కన్ను తెరిస్తే అంతా భస్మం అవుతుంది అంటారు. ఈ బుట్టోడిని భస్మం చేసి పారే. నన్ను వదిలే శివయ్య. ఎవరైనా కాపాడరా, శనకాయలిస్తాను. ఎవరైనా కాపాడరా దేవుడా. శనకాయలిస్తా, ఎవరైనా కాపాడరా, చచ్చిపోయినా ఉన్నాను. శివయ్య కాపాడు. అయ్యో అయ్యో సార్,
గింజలు నోట్లోకి వచ్చాయి సార్. ఏంటి ఆ? వేరుశనక్కాయ గింజలు. రేయ్ ఎక్కడ్రా వాడు? ఎవరు సార్? వాడా ఆవిడ? ఏంట్రా నీ వేషం? పదరా లోపలికి. హ్యాండ్స్ అప్. పద. ఐ యామ్ అండర్ అరెస్ట్ సార్. ఎక్కరా చెత్తనొక్కడు. మేడం, మే కమ్ ఇన్? ఓ